మన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అలాగే పర్యావరణ శాఖ మంత్రి, అటవీ మరియు పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి ట్వీట్ చేశారండి వరల్డ్ స్పారో డే సందర్భంగా. ఆ ట్వీట్ ఏంటంటే, అవర్ సరౌండింగ్స్ వన్స్ ఫిల్డ్ విత్ ద చీర్ఫుల్ chirping of sparrows, creating a pleasant atmosphere. However, rapid development, concrete jungles, and rising radiation have pushed them towards extinction. On this World Sparrow Day, let us take responsibility to protect these little birds to ensure future generations can enjoy their surroundings. By planting trees, by providing water and grains in open spaces, especially during the summer, we can help bring them back. పవన్ కళ్యాణ్ ఆయన ఏం చేశారంటే, ఒకప్పుడు మన సరౌండింగ్ అంతా కూడా పిచ్చుకలు మంచి ఆహ్లాదకరమైన పిచ్చుకల ధ్వనితోటి ఉండేది. అలాంటిది ఇప్పుడు కాంక్రీట్ జంగల్ వల్ల, నెక్స్ట్ ఈ చుట్టూ ఉన్న రేడియేషన్ వల్ల అవన్నీ నాశనం అయిపోయినాయి. కాబట్టి మనం కొద్దిగా మంచి మొక్కలను పెంచి, అంటే మన భావితరాలకి ఈ అనుభూతి, మనకు మధుర అనుభూతి ఉంది స్పారోస్, ఈ పిచ్చుకలతో మనకున్న అనుబంధం నెక్స్ట్ జనరేషన్ కూడా చేరాలంటే మన ఇంటి ముందుని కొద్దిగా నీరు పెట్టండి. వాటికి ముఖ్యంగా ఎండాకాలంలో నీరు, వాటికి కొన్ని గింజలు, తిండి గింజలు పెడితే బాగుంటుందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మొత్తం దేశ ప్రజలందరినీ కోరుకున్నారు. కాబట్టి ఆ స్పారో డే అంతకన్నా మనం ఏం చేయలేం. మనం చేయగలిగింది ఏంటంటే 4 గింజలు, కొద్దిగా నీరు, ఇది ఇస్తే చాలు. అవి బతుకుతాయి. అవి బతికితే మనం బతుకుతాం. ఎందుకంటే పిచ్చుకలు లేకపోతే మన భవిష్యత్తు నాశనం అయిపోతుంది. పురుగులు మొత్తం మన పంటలను తినేస్తాయి, మన పళ్ళుని తినేస్తాయి, మన తాలూకు సరౌండింగ్స్లో ఉన్న అంటే ఈ పెస్ట్ని తినేస్తాయి. అవన్నీ మనల్ని తినేస్తాయి. పిచ్చుకలు ఏం చేస్తాయంటే, పెస్ట్ దగ్గర నుంచి రకరకాల పురుగుల్ని, రకరకాల క్రిముల్ని తినేయడం వల్ల మన పంట పొలాలను, అంటే మన ధాన్యం మనకు మిగులుతుంది, కాపాడుతుంది. అది తినేది 2 గింజలే, కానీ ఎక్కువ తినేది పిచ్చుక కూడా నాన్ వెజిటేరియన్. నంచుకోవడానికి మాత్రమే రైస్ని వాడుకుంటుంది, కానీ తినేది మాత్రం ఎక్కువ పురుగులనే తింటుంది. కాబట్టి ఆ పురుగులు తినే పిచ్చుకల్ని మనం చంపుకుంటే ఆ పురుగుల వల్ల మనం చచ్చిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రజలందరికీ రిక్వెస్ట్ చేసేది, ఈ స్పారో డే సందర్భంగా పిచ్చుక గూళ్ళు కట్టండి. అలాగే ఇక్కడ ఏఎం రత్నం గారు గ్రీన్ క్లైమేట్ న్యూస్ అని చెప్పేసి, గ్రీన్ క్లైమేట్ అని ముందు నుంచి పర్యావరణం గురించి పనిచేస్తున్న అతను ఉన్నారు. ఆయన దాదాపు 2,80,000 పిచ్చుక గూళ్ళు, అంటే మట్టితో తయారు చేసిన గూళ్ళు, అలాగే నీళ్లు పెట్టుకోవడానికి పళ్ళాలు లాంటివి, మట్టి పిడతలు లాంటివి, అలాగే ధాన్యపు కంకుల్ని కూడా ఇంటింటికి పంచుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తమ కర్తవ్యంగా తీసుకొని దీన్ని ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. అండి, నా పేరు రమాదేవి. ఈరోజు పిచ్చుకల దినోత్సవం సందర్భంగా అందరూ పిచ్చుకలకి ఇలా కంకులు పెట్టండి, లేదంటే ధాన్యం మనకి మార్కెట్లో దొరుకుతుంది, ధాన్యం అన్నా పెట్టండి, వాటరు, పిచ్చుక గూళ్ళు కూడా పెట్టండి. పిచ్చుకలు అన్నీ బతుకుంటే మనందరం ఆరోగ్యంగా ఉంటాము. ప్రతి జీవిని కాపాడవలసిన బాధ్యత మనిషి మీద ఉంది. పక్షులకి నీరు, ఆహారం అందరూ అందుబాటులో ఉంచండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.